హాయ్ అండి, అందరికీ నమస్కారం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు చంద్రబాబు గారు పరిపాలనలో ఉండగా కొన్ని ఫేక్ అలిగేషన్స్ చంద్రబాబు గారి ప్రభుత్వం మీద చేయించారు రకరకాల మనుషులతో. అందులో రమణ దీక్షితులు ఒకరు. ఆయన తెలిసే ఉంటారు, తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాన అర్చకులు అనుకుంటాను. ఆయన పింక్ డైమండ్ మిస్ అయింది అనే ఒక పెద్ద అలిగేషన్ చేశారు. దానికి ఏ ఆధారాలు సమర్పించలేక కోర్టు చేతిలో చివాట్లు తిని మళ్ళీ ఎంక్వైరీ చేయించండి అనేసి అప్పటికే 2 కమిటీలతో స్వచ్ఛందంగా ఎంక్వైరీ చేయిస్తే కోర్టు చేతిలో చివాట్లు తిని చివరికి కేసు డిస్పోజ్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. అలాంటి ఫేక్ అలిగేషన్స్ ఎన్నో చేయించారు. అందులో ఇంకోటి మనం ప్రధానంగా డిస్కస్ చేసుకోవాల్సింది 2014-19 మధ్య సిఐలుగా ఉన్న వాళ్ళని డిఎస్పీలుగా 37 మందిని ప్రమోట్ చేస్తే అందులో ఎక్కువ మంది అంటే ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసేసారు. 30 మంది అని ఒకరు, 32 మంది అని ఒకరు, మొత్తం కమ్మవాళ్ళే ఉన్నారని ప్రచారం చేశారు. వాస్తవంగా చెప్పాలంటే అందులో కమ్మవాళ్ళు ఉన్నది 2 మాత్రమే, సిఐలుగా ఉండి తర్వాత స్థాయి అంటే దానికంటే హయ్యర్ పొజిషన్కి డిఎస్పీ స్థాయికి వెళ్ళిన వాళ్ళలో 37 మందిలో 2 మాత్రమే కమ్మవాళ్ళు ఉంటే 30 మంది అని ఒక బ్యాచ్తో, 32 మందిని ఒక బ్యాచ్తో జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేయించారు. సో ఈ 2 ఇన్సిడెంట్స్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే ఇలాంటి ప్రచారమే ఇప్పుడు ఒకటి మొదలుపెట్టారు. గత కొంతకాలంగా మెగా డిఎస్సి పైన ఫస్ట్ ఏమన్నారు, పేపర్ లీక్ చేశారన్నారు. దానికి ఏ ఆధారాలు లేకపోవడంతో హారిజాంటల్ రిజర్వేషన్లో అన్యాయం చేశారు అన్నారు. దానికి ఏ ఆధారం లేదు. కొందరు అభ్యర్థుల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే వాళ్ళలో కొందరు ఆల్రెడీ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో వీళ్ళది తప్పు అని ఒప్పుకుంటూ ఆ మిగిలిన పోస్టులు ఏమైనా ఉంటే ఇవ్వమని రిక్వెస్ట్ చేసుకున్నారు వీళ్ళు. అది వీళ్ళ పరిస్థితి. అక్కడికి వచ్చి ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారు. అంటే మార్కులు తక్కువ వచ్చినా జాబ్ ఇవ్వండి అనే ఒక రుబాబు వాళ్ళది చెప్పాలి అంటే. ఆ తర్వాత మెరిట్ లిస్ట్ విషయమే కూడా వీళ్ళు బ్లేమ్ చేశారు. అందరి కళ్ళ ముందు కనిపిస్తున్నది కూడా అబద్ధమని చెప్పడానికి. వెబ్సైట్లో మెరిట్ లిస్ట్ ఉంటే వెబ్సైట్లో మెరిట్ లిస్ట్ లేకుండా ఎందుకు చేశారు, ఎందుకు తీసేశారని చెప్పారు. అది ఎప్పుడో పెట్టారు, మెరిట్ లిస్ట్ అనౌన్స్ చేసినప్పుడు పెట్టింది, ఇప్పటికీ ఉంది. అది కూడా సోషల్ మీడియా, టీడీపీ సోషల్ మీడియా మొత్తం నీట్గా మెరిట్ లిస్ట్ జిల్లా వైజ్గా తీసి చూపించారు. ఇప్పుడు అవన్నీ కాకుండా చివరికి ఈ వైఎన్ఆర్ అని ఒక వ్యక్తి ఉంటాడు. అతనితో ఒక ఐఏఎస్గా పనిచేసినటువంటి స్థాయి వ్యక్తి మాట్లాడుతూ అతనికి సిగ్గు, లజ్జ, మానం లాంటివి ఏమైనా ఉన్నాయో లేదంటే కడుపుకు అన్నం తింటాడో వేరేమైనా తింటాడో తెలియదు, కమ్మ వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో ఎక్కువ జాబ్స్ ఇచ్చారు అని మాట్లాడుతున్నాడు. మరి అసలు ఆ స్థాయికి అతను పనిచేసినటువంటి ఒక స్థాయికి అతను మాట్లాడుతున్నటువంటి మాటలకి అతనికి అసహ్యంగా ఉందో లేదో మరి నాకు తెలియదు. ఇప్పుడు ఆ వివరాలను మనం చూసాము అంటే ఒకసారి ఇక్కడ మొత్తంగా 382 జాబ్స్ స్పోర్ట్స్ కోటాలో ఫిల్ చేశారు. నోటిఫికేషన్ ఇచ్చారు గత నోటిఫికేషన్లో. అందులో 2 జాబ్స్ మిగిలిపోయాయి. అంటే రకరకాల కారణాలతో ఇప్పుడు ఏ కేటగిరీ వాళ్ళకు ఆ కేటగిరీ వాళ్ళకే జాబ్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే అవిటి వాళ్ళు ఉన్నారనుకోండి, అంగవైకల్యం గల వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక 10 జాబ్స్ ఉన్నాయి సపరేట్గా. ఆ 10 జాబ్స్లో 9 ఫిల్ అయ్యాయి. ఇంకో వ్యక్తి సరైన సర్టిఫికేట్ సబ్మిషన్ లేకనో ఏదో కారణంతో మిగిలిపోతాయి కొన్ని జాబ్స్. అది సర్వసాధారణంగా జరిగేది. ఆ కేటగిరీలో తీసుకెళ్ళి ఇంకొకటి వచ్చేసి నాకు ఆ జాబ్ ఇవ్వచ్చు కదా అంటాడు. ఎలా ఇస్తారు? అంత మాత్రం మినిమం కామన్ సెన్స్ లేని వాళ్ళంతా కూడా టీచర్లు అయిపోయి ఏం చదువులు చెప్దామని. సరే, ఏదైనా సరే ఇక్కడ విషయంలోకి వచ్చాము అంటే మనము ఇక్కడ మొత్తంగా 382 నోటిఫికేషన్లో వదిలితే 2 జాబ్స్ మిగిలిపోయాయి. అంటే నెక్స్ట్ నోటిఫికేషన్లో ఫిల్ చేస్తారు. 380 ఫిల్ చేస్తే అందులో బీసీలకు 196 ఇచ్చారు. బీసీలకి 196 అంటే బీసీ ఏబిసిడి 5 కేటగిరీలు ఉంటాయి. మొత్తంగా 196 ఇచ్చారు బీసీకి. ఎస్సీలో కూడా 3 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, 3 వర్గీకరణలు ఉన్నాయి ఇక్కడ, ఏబిసి అనేసి. మొత్తంగా 112 ఇచ్చారు ఎస్సీలకి. బీసీలకి 196, ఎస్సీలకి 112, ఎస్టీలకి 29 జాబ్స్ ఇచ్చారు. ఇప్పుడు ఓసీ కేటగిరీలో కమ్మ వాళ్ళు వస్తారు, చూద్దాం. ఓసీకి మొత్తంగా 43 జాబ్స్. అందులో 42 జనరల్ ఓసీ అయితే ఒకటి వచ్చేసి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏంటి, అగ్రవర్ణాల్లో కూడా పేదలకు రిజర్వేషన్ ఉండాలి అనేసి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనేసి అందులో ఒకటి. మొత్తంగా 43 అండి. 43 జాబ్స్ ఓసీలకి అంటే జనరల్ కేటగిరీలో వచ్చాయి. ఇప్పుడు ఆ 43లో ఒకటి ఈడబ్ల్యూఎస్, మిగతా 42లో 16 కాపులకు వచ్చాయి. 16 కాపులకు వచ్చాయి, 10 రెడ్లకు వచ్చాయి. 16 10 ఎన్ని, 26 అక్కడే అయిపోయాయి. ఇంకా మిగిలింది 16 మిగిలితే అందులో 9 కమ్మ వాళ్ళకు వచ్చాయి. అసలు వీళ్ళు చేసిన అలిగేషన్కి ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితికి ఏమన్నా అర్థం ఉందా? అసలు మ్యాచింగ్ ఉందా? కమ్మ వాళ్ళకు మొత్తం 380 జాబ్స్లో ఇచ్చింది 9 స్పోర్ట్స్ కోటాలో. వీళ్ళేమో మొత్తం స్పోర్ట్స్ కోటా అన్ని
కమ్మ వాళ్ళకే ఇచ్చారు ఎక్కువ జాబ్స్ అనేసి ప్రచారం చేస్తున్నారు. మరి అంత స్థాయిలో ఉన్న వ్యక్తులతో ఇలాంటి ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో జగన్ గారిని ఎలాగైనా సీఎం చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళే చేస్తున్నారో కానీ ఇంత దిగజారుడుతనం అంత స్థాయి ఉన్న వాళ్ళకి అసలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.